మెగాస్టార్ చిరంజీవి, మాధవి, గొల్లపూడి మారుతీరావు నటించినటువంటి ఒక మంచి చిత్రం గురించి ఈరోజు చెప్పుకుందాం మనం. అదేంటంటే ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఈ సినిమా గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇందులో చాలా ట్విస్టులు ఉన్నాయి, ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. సినిమాలో కాదండి, రియల్గా. ఇది ఈనాటి ప్రేక్షకులకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ మీ ముందు ఉంచుతున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ గట్టిగా కొట్టండి. అదేనండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్టు మాకు తెలియచేయండి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? 1982 ఏప్రిల్ 22న రిలీజ్ అయింది. ఈ చిరంజీవి నటించినటువంటి సినిమాల్లో ఇది 38వ సినిమా. తన కెరీర్లో ఆయన ఒక డైలమాలో ఉన్నారు. అదేంటంటే తను హీరోగా వెళ్దామా, విలన్గా వెళ్దామా అని తేల్చుకోలేనటువంటి పరిస్థితి. అంతవరకు ఆయన కొన్ని సినిమాలు హీరోగా చేస్తున్నారు, కొన్ని సినిమాలేమో విలన్గా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ఒక స్థిరమైనటువంటి నిశ్చయానికి వచ్చారు. నేను హీరోగానే ఇంకా కంటిన్యూ అవుదాం, ప్రేక్షకులు నా నుంచి ఏం కోరుకుంటున్నారో అదే నేను ఇస్తానని చెప్పి ఒక దృఢ సంకల్పం తీసుకుంది కూడా ఈ సినిమాతోనే. కారణం ఏంటంటే ఈ సినిమాలో ఆయన చాలా పాజిటివ్గా యాక్ట్ చేశారు. పైగా ఇది మొత్తం హైదరాబాద్లో 2 థియేటర్స్లో దాదాపు 1 ఇయర్ పాటు ఆడింది. దాదాపు కదండి, 1 ఇయర్ పాటు ఆడింది. ఇక్కడ 100 days ఆడినటువంటి థియేటర్స్ చాలా ఉన్నాయి. షిఫ్ట్ల మీద కూడా బ్రహ్మాండంగా ఆడింది, మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా ప్రొడ్యూసరు రాఘవ, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్. ఈయన తీసినటువంటి మొట్టమొదటి సినిమా తాత మనోడు. ఆ తర్వాత ఇది 11వ సినిమా. అంతేకాకుండా ఇందులో కోడి రామకృష్ణకి ఇది మొట్టమొదటి సినిమా. అసలు కోడి రామకృష్ణకి ఈయనకి ఎలా పరిచయం అంటే, మీరు కనుక తూర్పు పడమర సినిమా తీసుకుంటే దాసరి నారాయణరావు గారి దగ్గర ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆ రకంగా ఈ కె రాఘవ అనేటతో పరిచయం అయింది. ఆ రోజుల్లో ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినందుకు 100 రూపాయలు ఇచ్చారు. అసలు ఈయనకి ఒక మంచి కథ అంటే బాగా ఇష్టం, ఒక మంచి దర్శకుడు అంటే ఇష్టం. దాసరి నారాయణరావు కూడా తొలి అవకాశం ఇచ్చింది డైరెక్టర్గా ఈ రాఘవే. అదేవిధంగా కోటి రామకృష్ణ కూడా పాలకుల నుంచి వచ్చారు, దాసరి నారాయణరావు పాలకుల నుంచి వచ్చారు, మెగాస్టార్ చిరంజీవి కూడా పాలకొల్లు అంటే మొగల్తూరు అనుకోండి, పాలకొల్లుకి దగ్గరే. సో ముగ్గురు కూడా ఒకే ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి రాఘవ దగ్గరే ఈ కోటి రామకృష్ణ కూడా మంచి అవకాశం వచ్చింది. ఈయనకి ఏంటంటే రాఘవకు ఉన్నటువంటి మెయిన్ అలవాటు ఒక మంచి కథ కనుక దొరికితే ఆయన అవకాశం ఇస్తారు. అసలు ఈ సినిమాకి ముందు తరంగిణి అనేటువంటి కథని ఆయన చెప్పారు. తరంగిణి కథ ఆయనకి నచ్చింది, పాటల రికార్డింగ్ కూడా చేశారు. ఇంకా సినిమా షూట్కి వెళ్ళబోయే ముందు రాఘవకు ఒక డౌట్ వచ్చింది. ఏమయ్యా రామకృష్ణ, ఈ సినిమా కనుక చేస్తే ఒకవేళ ఆడకపోతే నీ పరిస్థితి ఏంటి? ఇలా కాదు, ఒక మంచి సబ్జెక్ట్ తీసుకో, మంచి సబ్జెక్ట్ కనుక తీసుకుంటే దాన్ని మన సినిమాగా తీద్దాం, ఎందుకంటే ఇది 50-50% ఉంది అని తరంగిణి కథని పక్కకి పెట్టేశారు. తర్వాత తరంగిణి సినిమా తీశారనుకోండి, అది వేరే విషయం. ఆ విధంగా కోడి రామకృష్ణ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? కొత్త కథ దొరికితేనే మళ్ళీ ఆయన సినిమాకి అవకాశం ఇస్తారు. మనకి సినిమా అవకాశం ఇచ్చేవాళ్ళు ఎవరు? అందుకని ఆయన ఒక లైన్ అనుకున్నారు. ఆ లైన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడునండి మాణిక్ బాక్లో వెళ్ళేటప్పుడు కొంతమంది మనకి కలుస్తూ ఉంటారు. వాళ్ళు కలిసిన వాళ్ళు మనకు అదృష్ట దేవతలాగా మన జీవితంలో కూడా ఎంటర్ అవుతారు. అలాంటి అదృష్ట దేవత గొల్లపూడి మారుతీరావు రూపంలో కోడి రామకృష్ణకి దొరకడం జరిగింది. చెన్నైలో మెరీనా బీచ్ దగ్గర ఈయన మార్నింగ్ వాక్ వెళ్తున్నప్పుడు గొల్లపూడి మారుతీరావు కూడా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేవారు. అంటే ఆయన చెన్నైలో ఉండేవారు కాదండి, కడప రైల్వే ఆల్ ఇండియా రేడియోలో ఆయన పనిచేసేవారు. అయితే చెన్నైలో ఎందుకు వాకింగ్ చేస్తున్నారంటే ఆయన కొన్ని సినిమాలకి డైలాగ్స్ రాసేవారు. వాడి సంబంధం నిమిత్తం ఆయన చెన్నై వచ్చి కొంతకాలం రాసేసి మళ్ళీ కడపకి వెళ్ళిపోయేవారు. ఆ విధంగా పరిచయం అంటే గొల్లపూడి మారుతీరావు ఆయనలో ఉన్నటువంటి గొప్ప పటిమ, మంచి డైలాగ్స్ ఇవన్నీ కూడా కోడి రామకృష్ణ ఆకట్టుకున్నాయి. ఈ కథని డెవలప్ చేసేటువంటి ఉద్దేశంలో ఆయన ఏం చేసేవారంటే కడపకి వెళ్ళేవారు. గోకుల్ అని చెప్పేసి అప్పుడు ఒక లాడ్జి ఉండేది, చాలా మీడియము, రోజుకి 100 రూపాయలు రెంటల్ అనమాట. అక్కడ కోడి రామకృష్ణ దిగేవాళ్ళు. అలాగే సాయంత్రం పూట ఆల్ ఇండియా రైల్వే స్టేషన్ పని అయిపోగానే ఆయన వచ్చి కూర్చొని ఈ కథకి మెరుగులు దిద్దేవాళ్ళు. ఆ విధంగా చాలా మంచి డైలాగ్స్, మంచి ట్విస్ట్లు ఆయన చెప్పారు. మొత్తానికి ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య ఈ స్క్రిప్ట్ని ఆయన రెడీ చేసుకున్నారు. ఎవరు? కోడి రామకృష్ణ. చాలా మందికి
ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటే ఇది మెగాస్టార్ చిరంజీవికి పెట్టిన పేరేమో అనుకుంటారు. కానీ ఈ సినిమా కథలో ఈ టైటిల్ కరెక్ట్గా సరిపోయింది ఎవరికంటే గొల్లపూడి మారుతిరావుకి. ఎందుకంటే విలన్గా ఉన్న ఆ టైటిల్ అతనికి సరిపోతుంది. పైగా ఈ టైటిల్ వచ్చేప్పటికి మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. అప్పట్లో వాల్ పోస్టర్స్ చూడంగానే సినిమాకి రావాలి, ఇది ఆ రోజుల్లో కాన్సెప్ట్. ముఖ్యంగా ప్రొడ్యూసర్ రాఘవకి ఇది చాలా ఉండేది. అంటే ఖచ్చితంగా టైటిల్ బాగుండాలి, ఆ టైటిల్తో పాటు దానికి ఉన్నటువంటి ఫ్రేమ్ కూడా బాగుండాలి. అంటే మీకు పోస్టర్ చూడంగానే ఒక ఆసక్తి కలగాలి. అందుకని కోడి రామకృష్ణ డిజైన్ చేసింది ఏంటంటే చిరంజీవి, మాధవి వీళ్ళిద్దరి మధ్య ఒక బ్రహ్మముడి ఉంటుంది. ఆ బ్రహ్మముడిని గొల్లపూడి మారుతిరావు కట్ చేసినట్టు సన్నివేశంతో వాల్ పోస్ట్ చేశారు. ఒక పలక కనిపిస్తుంది, ఆ పలకలో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఇది చూడగానే చాలా మంది ఆశ్చర్యపోయారు, ఏంటి ఇందులో గొల్లపూడి మారుతిరావు ఎవరికి తెలియదు. ఎందుకంటే అంతవరకు ఆయన ఇంటర్నల్గా తెర వెనకాల డైలాగ్స్ రాసేవాడు. ఆయన ఎవరో కొత్తగా కనిపిస్తున్నాడు ఆయన అని అనుకున్నారు. తర్వాత ఈ బ్రహ్మముడిని కట్ చేసి అంటే విడదీసే ప్రయత్నం అని కొంతవరకు అర్థమైంది. అది చూడాలి మన ఆతృత కొద్దీ సినిమా థియేటర్కి వెళ్ళారు. అయితే ఈ సినిమా సక్సెస్ వెనకాల ఒక చాలా ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. బొబ్బిలి పులి సినిమా ఎంత ఇబ్బంది పెట్టిందో సెన్సార్ పరంగా దాసరి నారాయణరావు చాలా కళ్ళనీరు పెట్టుకునే సందర్భం. అలాంటి కళ్ళనీరే ఈ కోడి రామకృష్ణ కూడా పెట్టుకున్నారు. కారణం ఏంటంటే సినిమా అంతా పూర్తయిపోయింది, బ్రహ్మాండంగా కథ వచ్చింది, అందరూ బేసిక్గా ఉంది అని చెప్పన్నారు. అలాగే ప్రొడ్యూసర్ రాఘవ కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారు. ఇందులో జేవి రాఘవుల సంగీతం అద్భుతం, అలాగే సి నారాయణ రెడ్డి ఈయన రాసిన పాటలు అద్భుతం. ఇది ఎందుకు చెప్తున్నానంటే రాఘవ ఆయన చదువుకోలేదు, ఒక ఫైటర్గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆయన చాలా చిన్న స్థాయి నుంచి ప్రొడ్యూసర్గా ఎదిగాడు. ప్రతి రూపాయి కూడా చాలా ఆచితూచి ఖర్చు పెడతాడు ఆయన. ఎందుకంటే సినిమా రంగంలో సినిమాలు తీసి దెబ్బతిన్న వాళ్ళ జీవితాన్ని ఆయన చూశాడు, అందుకని భయం అనమాట. అలాంటి ఆయన అంత ఏరుకోరి చాలా పకడ్బందీగా రాసినటువంటి ఆ సినిమా అద్భుతంగా తీర్చిదిద్దిన కోడి రామకృష్ణ సెన్సార్కి వెళ్ళినప్పుడు సెన్సార్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, అసలు టైటిల్నే అబ్జెక్ట్ చేశారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య టైటిల్ ఎక్కడ అబ్జెక్ట్ చేశారు మీకు అంటే ఇంట్లో రామయ్య అది బాగానే ఉంది, వీధిలో కృష్ణయ్య ఇదే మాకు డ్యామేజింగ్గా ఉంది. ఒక దేవుడు కృష్ణుడేమో వీధిలో ఉండటం ఏంటని ఒక మహిళ అబ్జెక్షన్ రేజ్ చేసింది. ఈ సినిమాలో పాటల్లో 2 పాటలు కూడా అబ్జెక్షనబుల్గా ఉన్నాయని చెప్పేసి ఆవిడే మళ్ళీ రేజ్ చేశారు. పోనీ అంతటితో ఆగిపోయిందా? మొత్తం సినిమా అంతా చూసినటువంటి సెన్సార్ మెంబర్స్ 4000 ఫీట్ మొత్తం కట్ చేసేమన్నారు. 4000 ఫీట్ని కట్ చేసేసి తర్వాత 2 పాటలను తీసేసి టైటిల్ మార్చేస్తే ఇంకా సినిమా తీసి వేస్ట్, ఆ సినిమా ఆడదు. ఒక విధంగా చెప్పాలంటే కోడి రామకృష్ణకి గుణదల ప్రారంభమైంది. ఏంటి నేను ఫస్ట్ పిక్చరు, ఈ సెన్సార్ ప్రాబ్లం ఏంటి అని చెప్పి చాలా బాధపడ్డారు. 4 నెలల పాటు ఫైట్ చేయాల్సి వచ్చింది. మొట్టమొదటి సెన్సార్ కమిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇది కట్ చెప్తే మరి రాఘవ ఏం చేశారంటే రివైజింగ్ కమిటీకి వెళ్ళారు. రివైజింగ్ కమిటీలో మళ్ళీ కింద వాళ్ళు ఏం చెప్పారో దాన్ని సపోర్ట్ చేస్తూ మరొక 2 కట్స్ చెప్పారు. దాంతో ఆయన ఏం చేయాలో అంత పట్ల ఓ పక్క సినిమా ఏమో బయర్స్ రెడీగా ఉన్నారు, ఓ పక్కనేమో తనకి ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వాళ్ళు కూడా అడుగుతున్నారు తొందరగా రిలీజ్ చేయమని. అందుకని ఆయన బయర్స్ అందరినీ మీటింగ్ పెట్టి అభిప్రాయం అడిగారు. సి నారాయణ రెడ్డి కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. సి నారాయణ రెడ్డి ఏం చెప్పారంటే ఇంట్లో రంగడు వీధిలో సుబ్బడు అనేటువంటి టైటిల్ పెడదాం, గొడవ వదిలిపోతుంది అని చెప్పి అన్నారు. బయర్స్ కూడా సపోర్ట్ చేశారు, ఏమంటే తొందరగా రిలీజ్ చేసేయండి, మేమేమో అక్కడ డబ్బులు కూడా పెట్టా అంటే అప్పట్లో డిస్ట్రిబ్యూటరు లింగమూర్తి అని లక్ష్మీ ఫిలిమ్స్ ఆయన ఇన్వెస్ట్మెంట్ చేశాడు కాబట్టి తొందరగా డబ్బులు వచ్చేయాలి. కాబట్టి ఆ ప్రెషర్ అనేది ప్రొడ్యూసర్కి ఉంటుంది. కానీ రాఘవ మాత్రం తన సబ్జెక్ట్ మీద నమ్మకం, తన టైటిల్ మీద నమ్మకం, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మార్చను అని చెప్పేసి మళ్ళీ రీసెన్సార్కి వెళ్ళటం జరిగింది. వాళ్ళు కమిటీ వాళ్ళు ఈసారి ప్రొడ్యూసర్ చెప్పింది విన్నారు, డైరెక్టర్ చెప్పింది విన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఒకే ఒక కట్ చెప్పారు. ఆ ఒకే ఒక కట్టు కూడా యాక్చువల్గా రాఘవ ఒప్పుకోవాలా, కానీ మిగతా అంతా ఒప్పించారు. ఏమంటే ఇంకా ఎక్కువ పట్టుదలకు పోవద్దు, సినిమా కనుక రిలీజ్ అవ్వకపోతే చాలా కష్టం అని చెప్పేటప్పటికి ఆ కట్టుకు ఒప్పుకున్నారు. అదేంటంటే
మీ సినిమా కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గొల్లపూడి మారుతిలో ఈ సినిమాలో విలను, సాఫ్ట్ విలను, సంగీత భార్య. సంగీత అనేటువంటి ఆ భార్యకి ఏం చేస్తుందంటే ట్రాంక్వైజర్స్ ఇస్తాడు, మత్తుమంది ఇస్తాడు. మత్తుమంది ఇచ్చి ఆడు పడుకున్న తర్వాత ఒక ప్రాస్టిట్యూట్తో గడిపేటువంటి సన్నివేశం ఉంటుంది, దానికి కట్ చెప్పారు. ఆ రోజుల్లో ఈ విషయం మీరు బాగా తెలుసుకోవాలంటే ఈరోజు ప్రేక్షకులు, ఆ రోజుల్లో రీల్ సిస్టమ్ ఉండేది. ఆ రీల్ సిస్టమ్ ఏంటంటే మీరు రీల్ కొనుక్కోవాలి, అది కలర్ సినిమా. ఆ రీల్ కోట అయిపోతే మళ్ళీ దొరకటం చాలా కష్టం, బ్లాక్లో డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. రాఘవ దానికి మొత్తం మీద వ్యతిరేకం, అంటే డబ్బుని అంత ఖర్చు పెట్టడానికి ఇష్టం ఉండదు. ఇది యాక్చువల్గా ఏంటంటే 30 రీల్స్లో ఈ సినిమా తీసేయాలి. అప్పటికి ఫిల్మ్ అంతా కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకే ఒక దాదాపు ఈ సన్నివేశాన్ని రీషూట్ చేయాలి. రీషూట్ చేయాలంటే అప్పుడు ఫిల్మ్ ఏంటంటే వాళ్ళ ఎస్టిమేషన్స్ 50 ఫీట్ ఉన్నటువంటి ఫిల్మ్ వాడాలి నెగటివ్, కానీ ఆ ఫిల్మ్ ఇవ్వడానికి అని ఒప్పుకోలే. దాంతో కోడి రామకృష్ణ ఏం చేయాలో అర్థం కాలే, ఎందుకంటే ఆ ఫిల్మ్ ఉంటేనే అది రీషూట్ చేయాలి. అంటే చూడండి ఆ రోజుల్లో దర్శకుడు ఎంత కష్టపడేవారు. అందుకని ఆయన ఏం చేశారంటే తన మిత్రులకు చెప్పారు తన బాధ అంతా. వాళ్ళు ఏమన్నారంటే పర్వాలేదు, మా బంగారం తీసుకోండి, మీరు ఆ నెగటివ్కి మేము పే చేసేస్తాం, ఆ నెగటివ్ పెట్టండి అన్నారు. కానీ లక్కీగా అక్కడ అసిస్టెంట్ కెమెరామెన్ మోహన్ అని చెప్పి ఉన్నాడు. అతను వచ్చి ఏం చెప్పాడంటే 50 ఫిల్మ్ మనకి ఇంకా ఉందండి, కాకపోతే అది కరెక్ట్గా వస్తుందో లేదో నాకు డౌటు, అయినా మనం ట్రై చేద్దాం అని చెప్పి అన్నాడు. సరే ఈ 50 ఫీట్ ఉన్నటువంటి ఫిల్మ్లో ఈ 40 ఫీట్ ఉన్నటువంటి సన్నివేశం పెట్టాలి. అందులో గొల్లపూడి మాత్రం డైలాగ్స్ కూడా ఉంటాయి. దీన్ని మళ్ళీ ఏం చేశారంటే కరెక్ట్గా ఒకవేళ ఇబ్బంది అవుతుందేమని దాన్ని తగ్గించేశారు, డైలాగ్స్ తగ్గించి 20 ఫీట్కి తీసుకొచ్చారు. 20 ఫీట్కి తీసుకొచ్చిన తర్వాత గొల్లపూడి మారుతిరావుకి చెప్పాల అసలు విషయం. ఎందుకంటే ఫిల్మ్ తక్కువ ఉంది అంటే టెన్షన్ వస్తుంది, పైగా ఆయన కొత్తగా వచ్చాడు ఆ సినిమాలోకి, మళ్ళీ ఏదైనా సరిగా చేయకపోతే ఇంకా ఫిల్మ్ ఉండదు. అందుకని వాళ్ళు ఏమీ చెప్పకుండా ఆ సినిమా షూటింగ్ కంటిన్యూ చేశారు. గొల్లపూడి మారుతిరావుకి ఫిల్మ్ తక్కువగా ఉందని తెలియదు. ఆ ఫిల్మ్లో అది అంటే వేరే గదిలోకి తీసుకెళ్లి ప్రాస్టిట్యూట్తో ఉండేటువంటి సన్నివేశం ఉంటుంది, అది తీశారు. మీకు ఆ సినిమాలో కనుక చూస్తే అది క్లియర్గా కనబడుతుంది. అలాంటి కష్టాన్ని ఆయన ఎదుర్కొన్నాడు కోడి రామకృష్ణ. ఎదుర్కొని ఆ షార్ట్ని పెట్టి మళ్ళీ సెన్సార్ దగ్గరికి వెళ్తే దాన్ని ఓకే చేశారు. సినిమా రిలీజ్ అయింది. అయితే సినిమా రిలీజ్ అవ్వడానికి మనం ఈ కష్టాలన్నీ మనకి చెప్పాను, కానీ సినిమా ప్రారంభం అవడానికి కూడా చాలా కష్టాలు ఉన్నాయి. అదేంటో ఒకటి మనం తెలుసుకుంటే ఈరోజు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అసలు ఎలా కష్టాలు పడ్డారో మీకు తెలుస్తుంది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఈ స్క్రిప్ట్ రెడీ అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా, గొల్లపూడి మారుతిరావు సజెషన్ తీసుకొని ఆయన రెడీ చేశారు. రెడీ తీసి రాఘవకి చెప్పారు. రాఘవ సరే బాగుంది సినిమా తీద్దామని చెప్పన్నారు, రామకృష్ణ కూడా ఓకే అన్నారు. కానీ హీరో దగ్గర సమస్య వచ్చింది. అప్పట్లో ఆ రాఘవ చెప్పింది ఏంటంటే చంద్రమోహన్ పెట్టుకుందాం మనం, చంద్రమోహన్ అయితే మనకి కరెక్ట్గా సూట్ అవుతాడు బడ్జెట్కి అని చెప్పేసి. కానీ ఈ కోడి రామకృష్ణకేమో ఈ చంద్రమోహన్ అంటే మంచి అభిప్రాయం, మంచి నటుడు, బాగున్న ఆర్టిస్ట్, కానీ అంతకంటే బాగుండాలని చెప్పేసి చిరంజీవి పేరుని సజెస్ట్ చేయడం జరిగింది. అది రాఘవ గారికి నచ్చల. ఏమయ్యా చిరంజీవి మనం భరించలేము, మనకి ప్రొడక్షన్ కాస్ట్ కంట్రోల్లో ఉండాలి, మనం ఎలా పెట్టుకుంటాము అని చెప్పంటే లేదండి చిరంజీవి బాగుంటాడంటే అయితే ఓ పని చేస్తాను, నాకు తెలిసిన ఒక 6 నేను పిలుస్తాను, నువ్వు కూర్చో నేను కూర్చుంటాను, నువ్వు కరెక్ట్గా జడ్జిమెంట్ కనుక ఇస్తే వాళ్ళు ఓకే చేస్తే నేను పెట్టుకుంటాను అన్నారు. 6 పెద్ద మనుషులు వచ్చారు. అందులో జేవి రాఘవులు, సి నారాయణ రెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. చంద్రమోహన్ కన్నా చిరంజీవి అయితే ఎందుకు బాగుంటుంది అనే దానికి మార్కెట్ ఉంది ప్రజెంట్, హేమంత్ తరహాలో ఉంటాడు, పైగా మాధవి చేసేటువంటి యాక్షన్కి రియాక్షన్ బాగుంటుంది అని చెప్పేసి కోడి రామకృష్ణ చెప్పడంతో రాఘవ ఓకే చేశారు. అయితే ఇక్కడ చిరంజీవిని ఒప్పించాలి. చిరంజీవి ఎందుకు ఒప్పించారంటే రాఘవ బడ్జెట్కి చిరంజీవి రావాలి. అప్పటికి చిరంజీవి మంచి క్లాసు మాసు ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు ఆయన. సరే ఈయన ఒప్పించారు ఎలాగంటే వీనస్ స్టూడియోస్లో డబ్బింగ్లో ఉన్నట్టు తెలిసింది చిరంజీవి. కోడి రామకృష్ణ వెళ్ళారు. అంతకుముందు కోడి రామకృష్ణని చిరంజీవి చూడలేదు, చిరంజీవిని కోడి రామకృష్ణ కూడా చూడలేదు, అదే ఫస్ట్ టైం. ఎవరు మీరు ఏంటంటే ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు, నేను ఇలా సినిమా దిగిపోతున్నాను అని ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటే ఒక లైన్ చెప్పమన్నారు, చెప్పారు. కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పమన్నారు, చెప్పారు.
చెప్పిన తర్వాత చిరంజీవి అన్నారు, ఇది ఒక కామెడీ ఆర్టిస్ట్ చేయవలసిన సినిమా, మీరు చేయడం బాగుండదు అన్నారు. లేదు లేదు సార్, మీరు ఈ సినిమా చేయాలి అంటే, మరి రాఘవ మీరు ఒప్పుకుంటారా? లేదంటే నేను పిలిపిస్తానని చెప్పి రాఘవకి ఫోన్ చేసి ఆ వీనస్ స్టూడియోకి పిలిపించారు. ఈ రాఘవన్ ఆయన రాగానే వెళ్ళి చిరంజీవిని కౌగిలించుకున్నాడు. కోడి రామకృష్ణ అర్థం కాల, ఏంటి ఈయన వెళ్ళి ఈయన కౌగిలించుకుంటున్నాడంటే, అప్పుడు రాఘవ చిరంజీవితో ఏం చెప్పారంటే, మీ నాన్నగారికి అంటే కొణిదెల వెంకట్రావు గారు నేనే అవకాశం ఇచ్చాను, జగజ్జంత్రీలు, జగజ్జెట్టీలు, జగత్ కిలాడీలు ఇలాంటి సినిమాలకు చిన్న చిన్న వేషాలు నేనే ఇచ్చానని చెప్పారు. అది నిజం కూడా. యాక్చువల్గా కొణిదెల వెంకట్రావు గారు ఒక సినిమాలో ఆర్టిస్ట్గా చిన్న చిన్న వేషాలు వేశారు. తేనె మనసులు అనేటువంటి సినిమాకి కృష్ణతో పాటు కొణిదెల వెంకట్రావు గారు కూడా అప్లికేషన్ పెట్టారు, పంపించారు. కాకపోతే ఏంటంటే ఆయన సెలెక్ట్ అవ్వనటువంటి వాళ్ళు ఆయన కూడా ఉన్నారు. అయితే ఆ సెలెక్ట్ అవ్వనటువంటి విధానాన్ని తర్వాత చిరంజీవి పూరించి సినిమా రంగంలోకి అడుగుపెట్టి మరి మెగాస్టార్కి ఎదగటం అనేది ఒక విచిత్రమైన విషయం. ప్రేక్షకులు ఇది కూడా గుర్తుంచుకోవాలి, ఇది మీకు చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. దాంతో చిరంజీవి కొంతవరకు మంచి ఇంప్రెస్ అయ్యారు. అంటే వాళ్ళ నాన్నగారికి అవకాశం ఇచ్చారు కదా, సరే రెమ్యునరేషన్ దగ్గర ఈయనేమో ఒక బడ్జెట్ దాటి పెట్టడం, ఈయన ఒక ఫిగర్ చెప్పాడు, చిరంజీవి ఒక ఫిగర్ చెప్పారు, ఆ ఫిగర్ టాలీ అవ్వట్లా. చివరికి చిరంజీవి అన్నారు, ఏమంటే ఇదంతా ఎందుకు, ఈ సినిమా నేను చేస్తాను, ఫ్రీగా చేస్తాను అని అనేటప్పటికీ ఆయన కూడా ఒప్పుకోవాలి, లేదు ఫ్రీగా నాకు చెయ్యొద్దు అని మొత్తానికి ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి ఒక ఫిగర్ అనుకున్నారు. సరే కోడి రామకృష్ణ అమ్మాయి అని ఊపిరి పీల్చుకున్నాడు. ఆయన కథ చెప్పాలి, కథ పూర్తిగా వింటే కానీ నేను చేయనని చెప్పి అన్నాడు ఆయన. సరే రాత్రి 9 గంటలకు రమ్మన్నారు. వెళ్ళాడు ఆయన. చిరంజీవి బెడ్రూమ్లో ఆయన కూర్చోబెట్టుకొని కథ అంతా విన్నాడు. ఆయన కథ వెంటనే కాదు, ఆయన ప్రతి యాక్టర్ ఎలా చేస్తారో చేసి చూపించాడు కోడి రామకృష్ణ. అంతా విన్న తర్వాత హార్లిక్స్ ఒకటి తాగు అని చెప్పి హార్లిక్స్ తెప్పించి తాగిచ్చాడు. ఈయనకేమో డౌట్, అది చిరంజీవి ఏంటి ఒప్పుకుంటాడా లేదా అని. చిరంజీవి చివరికి ఏం చెప్పారంటే, ఈ పాత్ర నాకు నచ్చలేదు, ఎందుకంటే నాకేమి పెద్ద ఇమేజ్ లేదు, అంతా కూడా మాధవి, గొల్లపూడి మారుతీరావు వీళ్ళకే ఉంది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇంకా మంచి క్యారెక్టర్స్ కూడా ఉంది. పూర్ణిమ క్యారెక్టర్ ఒకటి ఉంది, సంగీత క్యారెక్టర్ ఒకటి ఉంది. ఇలాంటి మంచి క్యారెక్టర్స్ మధ్య నా క్యారెక్టర్ కనుక పెడితే అది మలుపులతో బాగుంటుంది, ఈ ఒక్క కారణంతోనే నేను ఒప్పుకుంటున్నాను, అదొకటి. పైగా మీకు ఫస్ట్ పిక్చర్ అని చెప్పి అంటున్నారు కాబట్టి మీకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి నేను చేస్తున్నానని చెప్పి భరోసా ఇచ్చారు. దాంతో ఆ అమ్మాయిని ఊపిరి పీల్చుకున్నారు. అంటే ఆ విధంగా చిరంజీవిని సినిమాలోకి తీసుకొచ్చారు. మరి విలన్ క్యారెక్టర్కి రాఘవ చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే సత్యనారాయణ. వీరికేమో సత్యనారాయణ ఆ క్యారెక్టర్ కన్నా కొత్త వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, ఇమేజ్ లేని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోడి రామకృష్ణకి ఒక పట్టుదల. దాంతో గొల్లపూడి మారుతీరావు పేరుని సజెస్ట్ చేశారు. గొల్లపూడి మారుతీరావు అంటే కొంత అవగాహన ఉంది రాఘవకి, ఆయన మంచి డైలాగ్స్ రాస్తాడని. ఆయన కడప నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన చూసి సంతోషపడ్డాడు ఆయన, ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళంటే రాఘవకి ఇష్టం. ఆయన కూడా బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి గొల్లపూడి మారుతీరావుకి ఆయన క్యారెక్టర్ ఇచ్చారు. ఇస్తూ ఇద్దరితో ఒక మాట అన్నారు, ఈ సినిమా సక్సెస్ అయితే ఓకే, ఒకవేళ రామకృష్ణ కనుక ఈ సినిమా సరిగా తీగిపోతే నేను విషయం తాగి చచ్చిపోతాను అన్నాడు. దాంతో ఇద్దరికి చెమటలు పెట్టేశాయి. అదేంటి ఇలాగ అంటున్నాడు, ఈ సినిమా కనుక సరిగా రాకపోతే ఆయన చచ్చిపోతే నాకు చాలా బ్యాడ్ నేమ్ కదా అని కోడి రామకృష్ణకి. సరే వీళ్ళు ఏం చేశారంటే ఇద్దరు, ఇది కాదు అసలు మన కథ కరెక్ట్గా ఉందా లేదా, ఇది మనం కనుక్కుందాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే వైజాగ్ వచ్చారు. వైజాగ్ వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో 100 మంది బాగా ఎంకామ్ చదువుతున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని కలిసి వాళ్ళందరికీ కథ చెప్పారు. కథలో ఎంతమంది బాగా రియాక్ట్ అయ్యారో చూశారు, మంచి పాజిటివ్నెస్ వచ్చింది. తర్వాత ఏం చేశారంటే విజయవాడ వెళ్ళారు. విజయవాడ గొల్లపూడి మాత్రం మిత్ర బృందం అని ఒకటి ఉంది, అక్కడ వీళ్ళందరికీ కూడా చూపించారు. వాళ్ళందరూ కూడా బాగుంది అన్నారు. ఇంతలో ఇదంతా తెలిసిన ఆల్ ఇండియా రేడియో వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేశారు. అందులో కోడి రామకృష్ణకి ఇది తొలి ఇంటర్వ్యూ. ఆ తొలి ఇంటర్వ్యూలోనే ఆయన మంచి ఆశాభావాన్ని వ్యక్తపరిచాడు. మొత్తం మీద వీళ్ళు తనకున్నటువంటి వాళ్ళతో సర్వే చేసిన తర్వాత అందరూ కూడా కథ బాగుందన్నారు. దాంతో వాళ్ళకు కూడా ఒక ధైర్యం కలిగింది. దాంతో వాళ్ళు కూడా ముందుకొచ్చి దీన్ని చెల్లెళ్ళపైకి ఎక్కించడం జరిగింది. ఈ విధంగా ఇందులో పర్మనెంట్ ఆర్టిస్టు మాధవి, ఆ ఒక్క ఆవిని వాళ్ళకి అదిలించలేకుండా ఆవిడనే కంటిన్యూ చేశారు. మిగతా ఆర్టిస్టులు మారారు.
మరి గొల్లపూడి మారుతిరావు భార్య క్యారెక్టర్ ఎవరు వేయాలి అన్నప్పుడు అసలు ఈ సినిమా తీయడానికి ప్రధాన కారణం రాఘవ ఆ సంగీత ఆర్టిస్ట్ క్యారెక్టర్ నచ్చడమే. ఆయన బహిరంగంగా చాలాసార్లు చెప్పారు. అందుకని ఆ క్యారెక్టర్కి సంగీతం ఎంచుకున్నారు. సంగీత ఈ సినిమాలో అద్భుతమైన నటన కూడా ప్రదర్శిస్తుంది. అలాగే పూర్ణిమ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. గోరింక అనేటువంటి ఒక పాట ఉంది. ఆ గోరింక అనే పాట టైంలో డాన్స్ మాస్టర్లు లేరు. దాంతో అర్జెంటుగా తీయాల్సి వచ్చింది. కోడి రామకృష్ణ డ్యాన్స్ డైరెక్టర్గా మారి ఆ డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ సరిగా చెప్పి చేయించుకున్నారు. వాళ్ళ రషెస్ చూసినప్పుడు రాఘవే చెప్పారు, చాలా బాగా చేసేవే ఈ పాటని చెప్పి చెప్పారు. అసలు అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా షూటింగ్. ఈ సినిమా పాలకొల్లు దగ్గర పోడూరు అని ఆ విలేజ్ దగ్గర షూటింగ్ పెట్టారు. పాలకొల్లు యాక్చువల్గా కోడి రామకృష్ణ నేటివ్ ప్లేస్. అలాగే చిరంజీవి కూడా దాదాపుగా సొంత ప్రదేశమే అనుకోవాలి, మొగతూరులో ఉన్నా కూడా. సరే, ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి పెద్ద వర్షం పడుతుంది. టైంకి కనుక షార్ట్ కనుక తీయకపోతే రాఘవ ఆ సినిమాని క్యాన్సిల్ చేసే ప్రమాదం కూడా ఉంది. అలాంటి మనస్తత్వం అయింది. సరే, అందరూ వచ్చేసారు, రెడీ అన్నారు, కానీ చిరంజీవి రాలా. అప్పటికే పళ్ళు కురుగుతున్నాడు రాఘవ. ఈయనకేంటంటే బురదలో కారు ఇరుక్కుపోయింది వర్షం వల్ల. దాంతో ఏదో రకంగా ప్రారంభం షాట్ తీసేయాలని చెప్పి పూరిని పెట్టి షాట్ తీశారు. షాట్ తీసి రిలాక్స్గా కూర్చున్న తర్వాత ఒక పిడుగు లాంటి మాట చెప్పాడు అశ్విన్ కెమెరామెన్ మోహన్, సార్ బ్యాటరీ లీక్ నేను పెట్టడం మర్చిపోయాను, ఆ షాట్ రాలేదని. దాంతో అక్కడ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి చాలా జాలిగా చూశారు కోడి రామకృష్ణ వైపు. ప్రారంభ సన్నివేశం అది సరిగా రాలేదు. ఇంకో పక్కన రగిలిపోతున్న అగ్నిపర్వతంలా ఉన్నాడేమో రాఘవ, ఇంకా పళ్ళు నూరు వేస్తున్నాడు ఆయన. అసలు ఈ సినిమా కంటిన్యూ అవుతుందా లేదా అని కోడి రామకృష్ణకి భయం వేసింది. ఇంతలో చిరంజీవి కారు వచ్చింది. ఆయన లోపల అడుగు పెట్టేటప్పటికి సీన్ మొత్తం అర్థమైపోయింది. అది వెంటనే లేదు ఇంకా ముహూర్తానికి టైం ఉంది, చూసారా నేను వచ్చేసాను, ఏం పర్వాలేదని వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసుకొని మెట్ల నుంచి కిందకి దిగే సన్నివేశం ఉంది చూసారా, అదే ఓపెనింగ్ షాట్. మొత్తం షాట్ కరెక్ట్గా టైం అవుతున్న టైంలోనే చిరంజీవి ఆ షాట్ని ఓకే చేశారు. అయినా సరే ఏదో సెంటిమెంటు, ఏదో తెలియని భయం కోడి రామకృష్ణని వెంటాడుతోంది. వెంటాడుతుంటే మీకు బాగా గుర్తుంటుంటే అంతర్వేది అనేటువంటి దాంట్లో సముద్రం గోదావరి రెండు కలుస్తాయి. అన్నా చెల్లెల అనుబంధంలాగా అక్కడ ఉంటుందన్నమాట. అక్కడ షాట్ తీస్తున్నారు. ఓ పక్క లాంచ్ మీదేమో చిరంజీవి ఉన్నారు, పడవ మీదేమో కోడి రామకృష్ణ ఉన్నారు. ఆయన ఆరెంజ్ తింటున్నాడు. ఆయన ఎవరు? చిరంజీవి. ఆయనకు చిలిపి ఆలోచన వచ్చింది. చిలిపి ఆలోచన వచ్చి కోడి రామకృష్ణ అన్నారు, నీ మోతన్ షాట్ అంటే డౌట్ కదా, ఈ నారింజ తనం నేస్తారు నీ నోట్లోకి, అది సరిగా నువ్వు కనుక అందుకోగలిగితే సినిమా సూపర్ డూపర్ హిట్, అందుకోలేకపోతే మాత్రం అంతే సంగతులు అన్నారు. దాంతో కోడి రామకృష్ణకి ఒక్కసారి భయం వేసింది, ఒకవేళ నోట్లో పడకపోతే ఎలాగాని. కానీ చిరంజీవి ఏం చేశారంటే కరెక్ట్గా లాంచీ మీద నుంచి అది కరెక్ట్గా నోట్లో పడేట్టుగా వేశారు. అది చిరంజీవికి గొప్పతనం అండి. కోడి రామకృష్ణకి ఒక ధైర్యం కలిగించడానికి ఆ చిన్న జమ్మికి చేశారు ఆయన. ఆ తెరిచిన నోట్లో కరెక్ట్గా వచ్చి పడింది. అది కోడి రామకృష్ణ గొప్పతనం కాదు, ఆయన విసిరినటువంటి విధానం. దాంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. అదొక మనోధైర్యం కలిగించింది. ఆ మనోధైర్యమే కోడి రామకృష్ణని ముందుకు నడిపించింది. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన కూడా మీకు చెప్పాలి. ఇది కొసమెరుపు కూడా అనుకోవచ్చు. వీళ్ళకి రామచంద్రాపురంలో ఒక బెట్టి తీస్తున్నారు. అప్పుడు ఏమైందంటే అకామిడేషన్స్ ఎలా ఉంటాయంటే పెద్ద హీరోలకి పెద్ద హీరోయిన్స్కి ఒక రకంగా, ఎదుగుతున్న వాళ్ళకి ఒక రకంగా ఇలా అకామిడేషన్ ఇచ్చేటువంటి సందర్భంలో మాధవికి మంచి మర్యాదలు జరుగుతున్నాయి, నామినల్గా చిరంజీవికి మర్యాదలు జరుగుతున్నాయి. కారు కూడా ఎక్కువగా అందరికి ఒక్కొక్క కారు ఇచ్చే పరిస్థితి రాకుండా ఒకే ఒక కారు ఇచ్చారు. ఆ కారులో మాధవి పక్కన వచ్చి చిరంజీవి కూర్చున్నారు. మాధవి ఒకటే మాట అన్నారు, ముందు సీట్లో కూర్చోమని చెప్పారు. అది ఒక విధంగా అవమానమే. ఎందుకంటే ఆయన కూడా మంచి స్టార్గా ఎదుగుతున్నాడు. ఏమి అనలేక నవ్వుతూ వెళ్ళి ముందు సీట్లో కూర్చున్నారు. ఆ ముందు సీట్లో కూర్చున్నటువంటి ఆయన అవమాన భారాన్ని భరించారు. సినిమా డూపర్ హిట్ అయింది. అంటే ఏ హీరో అయినా సరే అండి ఇనిషియల్ స్టేజెస్లో కొన్ని అవమానాలు ఉంటాయి. ఆ అవమానాలను తట్టుకుంటూ ముందుకెళ్ళటం, అది అందుకే ఆయన అంత మెగాస్టార్ అయ్యాడు. ఆయన ఓ పక్కన చూసుకుంటే గొల్లపూడి మారుతిరావు. ఆయన పరిస్థితి ఏంటంటే ఆయనకి నాటక అనుభవమే తప్ప సినిమాలు ఆయన చేయడం అలవాట్లేదు. మొత్తం ఆయన సినిమాలో
ఆయన సీన్స్ 40 సీన్స్ ఉంటాయి. 40 సీన్స్‌లో గొల్లపూడి మారుతిరావు ఎలా నటిస్తారని చెప్పి చాలామందికి సందేహం. అలాగే కోడి రామకృష్ణ కూడా సందేహమే. అయినా సరే అద్భుతంగా నటించాడు ఆయన. ఆ సినిమా విజయంలో గొల్లపూడి మారుతిరావు చాలా కీలక పాత్ర వహించారు. తర్వాత చాలా సినిమాల్లో, ముఖ్యంగా చిరంజీవి సినిమాలో కూడా మీరు బాగా చూసుకుంటే ఛాలెంజ్ సినిమాలో కూడా మంచి యాక్షన్ కనపరుస్తాడు ఆయన. అలాగే అభిలాష సినిమాలో కూడా ఇలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. ఆయన కూడా మంచి నటుడయ్యారు. ఈ విధంగా ఏ విధంగా చూసుకున్నా కూడా ఇంకా చెప్పాలంటే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కానీ ఇంట్లో రామయ్య వీధుల కృష్ణయ్య ఈ సినిమా చిరంజీవికి మర్చిపోలేని మధురానుభూతి. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలోనే సుస్మిత వాళ్ళ మొదటి అమ్మాయి పుట్టింది. అలాగే వాళ్ళిద్దరూ కలుసుకునేటువంటి సన్నివేశం ఉంటుంది. ఎవరు? చిరంజీవి, మాధవి. అది ఎక్కడ చేశారంటే అప్పట్లో చిరంజీవి సొంత ఇల్లు ఎక్కడ ఉండేదంటే గీతా ప్రొడక్షన్స్ పక్కన మేడ మీద ఉండేవాళ్ళు. అక్కడ ఆ సన్నివేశాన్ని తీయడం జరిగింది. అలాగే మొగల్తూరులో ఆయన ఉన్నటువంటి సొంత ఇంట్లో కూడా సినిమా షూటింగ్ జరిగింది. ఇలాంటి మర్చిపోలే అనుభూతులు కూడా చిరంజీవికి ఈ సినిమా మిగిల్చింది. మొత్తానికి ఓవరాల్గా అందరినీ సాటిస్ఫై చేస్తూ అఖిలాంధ్ర ప్రేక్షకులను ఆకట్టుకునేటువంటి ఈ సినిమా ఒక మెట్టుగా, ఒక సాధనంగా, ఒక మంచి విజయంగా చిరంజీవికి నమోదు అవ్వటం నిజంగా ప్రేక్షకులకి ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పే మనం చెప్పుకోక తప్పదు. సో ఈ విషయాలన్నీ కూడా చాలా అథెంటిక్గా రకరకాల ఇన్ఫర్మేషన్స్ నుంచి సేకరించి మీ ముందు ఉంచుతున్నాను. మీరు ఆదరిస్తారని నమ్ముతూ మీ మిత్రుడు డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.